హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఫైబర్ ఆప్టిక్స్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్గా చెప్తాను, సరేనా? ఫైబర్ ఆప్టిక్స్ ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక టెక్నాలజీ అన్నమాట. సో ఇందులో డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే లైట్ పల్సెస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. ఆ లైట్ అనేది ఎలా వెళ్తుందంటే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫైబర్లో వెళ్తుంది. ఈ ఫైబర్స్ అనేవి చాలా థిన్‌గా ఉంటాయన్నమాట. అంటే మన హెయిర్ ఉంటుంది గదా! అంత థిన్‌గా ఉంటాయి. సో ఇవనేవి ట్రాన్స్‌పరెంట్ డైఎలక్ట్రికల్ మెటీరియల్స్‌తో మేడ్ అయి ఉంటాయి. డైఎలక్ట్రికల్ మెటీరియల్స్ అంటే ఏంటి? అవనేవి నాన్ కండక్టింగ్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో అందులో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వదు. సో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి వైడ్‌గా మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవనేవి హై స్పీడ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇంకా డేటా అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. అంటే కొంచెం సిగ్నల్ లాస్‌తో. సో స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా, ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక టెక్నాలజీ అన్నమాట. సో ఇది డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలా ట్రాన్స్మిట్ చేస్తుందంటే లైట్ పల్సెస్‌లో ట్రాన్స్మిట్ చేస్తుందన్నమాట. దేనిలో ఈ లైట్ పల్సెస్ ట్రాన్స్మిట్ అవుతాయంటే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫైబర్‌లో ట్రాన్స్మిట్ అవుతాయి. అవనేవి వెరీ థిన్‌గా ఉంటాయన్నమాట. సో అవనేవి ట్రాన్స్పరెంట్ డైఎలక్ట్రికల్ మెటీరియల్స్‌తో మేడ్ అయి ఉంటాయి. ఇవన్నీ వైడ్‌గా మనం మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తాము. ఇవనేవి హై స్పీడ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇంకా లాంగ్ డిస్టెన్స్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది తక్కువ లాస్‌తో. ఆప్టికల్ ఫైబర్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కోర్. ఇదనేది ఫైబర్‌లో సెంట్రల్ పార్ట్ అన్నమాట. ఇదనేది ట్రాన్స్పరెంట్ డై ఎలక్ట్రికల్ మెటీరియల్‌తో మేడ్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? లైట్ సిగ్నల్స్‌ని క్యారీ చేస్తుందన్నమాట ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్‌కి. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 5 మైక్రోమీటర్ టు 100 మైక్రోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాడింగ్. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా మీకు, ఇది క్లాడింగ్ అన్నమాట. సో ఇదనేది కోర్ చుట్టూ ఉంటుంది. దీనికి లోయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట కోర్ కంటే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చెప్తుందన్నమాట సిగ్నల్ అనేది ఎంత ఫాస్ట్‌గా, ఎంత స్లోగా మూవ్ అవుతుంది మెటీరియల్‌లో అని. ఫర్ సపోజ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్‌లో లైట్ అనేది ఫాస్ట్‌గా ట్రావెల్ అవుతుంది. అదే గ్లాస్ ఆర్ వాటర్‌లో ఏంటి, లైట్ అనేది స్లోగా ట్రావెల్ అవుతుంది. కోర్‌లో ఏంటంటే హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే లైట్ అనేది లోపలే ఉంటుంది. సో లోపలే ట్రావెల్ అవుతూ ఉంటుంది. క్లాడింగ్‌లో ఏంటి, లోయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. లైట్ అనేది ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుందన్నమాట కోర్‌లోనే. సో అది ఎస్కేప్ అవ్వకుండా లోపలే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, కీప్స్ ద లైట్ ఇన్సైడ్ ద కోర్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వచ్చేసి బఫర్ కోటింగ్. ఇదనేది ప్రొటెక్టివ్ ఔటర్ ప్లాస్టిక్ కోటింగ్. సో ఇదేంటంటే యూజువల్‌గా సిలికాన్ రబ్బర్ అన్నమాట. ఇదేంటంటే ఫిజికల్ డ్యామేజెస్ నుంచి ఫైబర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో టోటల్ ఫైబర్ డయామీటర్ వచ్చేసి కోటింగ్ అయ్యాక 250-300 మైక్రోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్‌లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సింగిల్ మోడ్ ఫైబర్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇదనేది వన్ లైట్ మోడ్ ఆర్ వన్ పాత్‌ని ఎలో చేస్తుందన్నమాట ఫైబర్‌లో ప్రాపగేట్ అయ్యేలాగా. దీని యొక్క కోర్ డయామీటర్ అనేది చాలా స్మాల్‌గా ఉంటుందన్నమాట. అరౌండ్ 5 మైక్రోమీటర్స్ ఉంటుంది. క్లాడింగ్ యొక్క డయామీటర్ వచ్చేసి అరౌండ్ 70 మైక్రోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. కీ ఫీచర్స్ ఏంటంటే లెస్ డిస్పర్షన్. అంటే లైట్ స్ప్రెడ్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో సిగ్నల్ అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. ఇంకా లెస్ సిగ్నల్ డిగ్రేడేషన్. అంటే సిగ్నల్ యొక్క క్వాలిటీ అనేది అలాగే ఉంటుందన్నమాట లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా కానీ. కామన్‌గా లేజర్ డయోడ్స్‌లో యూజ్ చేస్తాము. ఇవనేవి లాంగ్ డిస్టెన్స్ హై స్పీడ్ కమ్యూనికేషన్‌లో మంచిగా సూటబుల్ అవుతాయన్నమాట. లైక్ ఇదనేది ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ ఇంకా టెలికమ్యూనికేషన్స్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ మోడ్ ఫైబర్. సో ఇదేంటంటే మల్టిపుల్ మోడ్స్, అదే మల్టిపుల్ పాత్స్‌ని అలో చేస్తుందన్నమాట. సో లైట్ అనేది మల్టిపుల్ మోడ్స్‌లో ట్రావెల్ అవుతుంది కోర్‌లో. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కోర్ డయామీటర్ వచ్చేసి లార్జర్‌గా ఉంటుందన్నమాట. 40 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఇంకా క్లాడింగ్ డయామీటర్ వచ్చేసి సేమ్ యాస్ సింగిల్ మోడ్ లాగే ఉంటుందన్నమాట. అబౌట్ 70 మైక్రోమీటర్ ఉంటుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే హై డిస్పర్షన్. అంటే లైట్ అనేది డిఫరెంట్ పార్ట్స్‌లో వెళ్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఏంటంటే మోర్ సిగ్నల్ లాస్ అనేది ఉంటుంది. సింగిల్ మోడ్ ఫైబర్‌తో కంపేర్ చేస్తే మోర్ సిగ్నల్ లాస్ ఉంటుంది. సో ఇవేంటంటే షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్‌కి బెస్ట్‌గా సూటబుల్ అవుతాయి. సో టైప్స్ వచ్చేసి ఏంటంటే స్టెప్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. వాటి గురించి ఇప్పుడు చూద్దాము. బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. సో ఇదనేది ఒక టైప్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఇందులో ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, అదనేది కోర్‌లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చాలా యూనిఫామ్‌గా ఉంటుందన్నమాట. అంటే కాన్స్టాంట్‌గా ఉంటుంది. కీ ఫీచర్స్ ఏంటంటే షార్ప్ లైట్ రిఫ్లెక్షన్ అనేది కోర్ క్లాడింగ్ బౌండరీలో ఉంటుందన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మెరిడోనియల్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే జిగ్జాగ్ పాత్ లాగా ఉంటుందన్నమాట. క్లాడింగ్‌కి కూడా కాన్స్టాంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే కోర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. స్టెప్ చేంజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట బౌండరీ దగ్గర. అంటే ఏంటంటే చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు కోర్ దగ్గర మనకి 1 కాన్స్టాంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంది.
సో క్లాడింగ్ దగ్గర ఏంటి కాన్స్టెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కొంచెం తక్కువగా ఉంది. సో మనకి బౌండరీ ఉంది కదా, ఈ కోర్ క్లాడింగ్ బౌండరీ దగ్గర ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సడన్ గా చేంజ్ అవుతుంది అనమాట, ఒక స్టెప్ లాగా. నెక్స్ట్ వచ్చేసి గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. సో ఇందులో ఏంటంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, అది అనేది హైయెస్ట్ ఉంటుంది అనమాట సెంటర్ దగ్గర. ఇంకా ఏంటంటే ఎడ్జ్ దగ్గరకు వచ్చేసేలోపు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు లైట్ అనేది షార్ప్ గా రిఫ్లెక్ట్ అవ్వలేదన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే అది స్మూత్ గా బెండ్ అవుతుంది అనమాట, అంటే స్మూత్ గా ట్రావెల్ అవుతుంది ఒక కర్వ్ షేప్ లో కానీ, లేకపోతే ఒక స్పైరల్ పాత్ లో కానీ అలాగా. సో క్లాడింగ్ అనేది కాన్స్టెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. గ్రాడ్యువల్ గా లోపల జరిగే చేంజెస్ వల్ల ఏమవుతుందంటే డిస్పర్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో ఇవనేవి ఏంటంటే స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ కంటే బెటర్ గా ఉంటాయి మీడియం డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్ బేస్డ్ ఆన్ మెటీరియల్. అందులో ఫస్ట్ వన్ ప్లాస్టిక్ ఆప్టికల్ ఫైబర్. సో కోర్ అనేది ప్లాస్టిక్ తో మేడ్ అయి ఉంటుంది అనమాట. సో పిఎంఎంఏ అంటే ఏంటంటే పాలీమిథైల్ మెథా అక్రిలేట్. ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి షార్ట్ డిస్టెన్సెస్ లో యూజ్ చేస్తాం అనమాట, లైక్ బిల్డింగ్స్ లోపల. సో ఇవనేవి చీపర్ గా ఉంటాయి, మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఆప్టికల్ ఫైబర్. సో ఇందులో ఏంటంటే బోత్ కోర్ కానీ క్లాడింగ్ కానీ ఈ రెండు గ్లాస్ తోనే మేడ్ అయి ఉంటాయి. సో ఇవనేవి లాంగ్ డిస్టెన్సెస్ లో యూజ్ చేస్తాము, ఇంకా హై స్పీడ్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తాం అనమాట, లైక్ ఇంటర్నెట్ బ్యాక్ బోన్స్ అనమాట ఇవనేవి. ఈ ఆప్టికల్ ఫైబర్ యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. సో ఆప్టికల్ ఫైబర్స్ అనేవి డేటాని ఎలా ట్రాన్స్మిట్ చేస్తాయంటే లైట్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో లైట్ సోర్స్ లేజర్ కానీ ఎల్ఈడి కానీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ డేటాని లైట్ పల్సెస్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇవనేవి ఫైబర్ కోర్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఈ లైట్ ఏమవుతుందంటే కోర్ క్లాడింగ్ లో రిపీటెడ్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ బేస్ మీద. సో రిసీవర్ ఎండ్ దగ్గర ఏమవుతుందంటే ఫోటో డిటెక్టర్స్ అనేవి ఈ లైట్ ని మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది ఫాస్ట్ గా రియలబుల్ గా ఎలాంటి ఇంటర్ఫియరెన్సెస్ లేకుండా మంచిగా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆప్టికల్ ఫైబర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇది అనేది హయ్యర్ డేటా ట్రాన్స్మిషన్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట, హయ్యర్ డేటా ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. కాపర్ కేబుల్స్ తో పోలిస్తే ఇవి చాలా లైట్ గా ఉంటాయి, ఇంకా స్ట్రాంగర్ గా ఉంటాయి అనమాట. సో దీనికి లెస్ మెయింటెనెన్స్ అనేది రిక్వైర్డ్ అవుతుంది, ఇంకా మన డేటా ట్రాన్స్మిషన్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ని సపోర్ట్ చేస్తుంది మినిమం లాస్ తో. ఆప్టికల్ ఫైబర్ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇవనేవి కాస్ట్లీ అనమాట స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే ఇవి కాపర్ వైర్స్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఇంకా ఏంటంటే హార్డ్ టు ఇన్స్టాల్ ఆర్ ఫిక్స్ అనమాట. సో ఎక్కువ కేర్ అనేది అవసరం అనమాట దీనికి. ఇంకా ఫ్రాగైల్ అంటే ఏంటంటే గ్లాస్ ఫైబర్స్ అనేవి చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి అనమాట. నీడ్ ఎక్స్పర్ట్స్, స్పెషల్ టూల్స్ కానీ స్కిల్డ్ పీపుల్స్ అనే వాళ్ళు అవసరం అవుతారు. ఏంటంటే టూ ఫైబర్స్ ని జాయిన్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఫస్ట్ వన్ ఏంటి టెలిఫోన్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనకి లాంగ్ డిస్టెన్స్ ఇంకా క్లియర్ వాయిస్ కాల్స్ ని ఎనేబుల్ చేస్తుంది. ఇంకా మెడికల్ ఫీల్డ్ లో యూజ్ చేస్తాము, అంటే ఎండోస్కోపీలో యూజ్ చేస్తాము, సర్జరీస్ అప్పుడు యూజ్ చేస్తాము, ఇంకా సీసీటీవీ కెమెరాస్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ ఇంకా రియలబుల్ వీడియో ట్రాన్స్మిషన్ ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. కంప్యూటర్ నెట్వర్కింగ్ లో యూజ్ చేస్తాము, ఇది అనేది ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎనేబుల్ చేస్తుంది అనమాట సిస్టమ్స్ మధ్యలో. ఇంకా ఇంటర్నెట్ లో యూజ్ చేస్తామన్నమాట, ఇది అనేది కోర్ అనమాట, బ్రాడ్బ్యాండ్ కానీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ లో కానీ. డిఫెన్స్ అండ్ స్పేస్ లో యూజ్ చేస్తాము, ఇది అనేది సెక్యూర్ ఇంకా ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాము, ఇది అనేది లైటింగ్ ఇంకా సేఫ్టీ కమ్యూనికేషన్ కి యూజ్ చేస్తాం. టెలివిజన్స్ లో కూడా యూజ్ చేస్తాము, ఇది అనేది హై క్వాలిటీ డిజిటల్ టీవీ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో స్టూడెంట్స్, మీకు ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి అని అర్థమైందా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.